వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం రండి. సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం వెలువరించింది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. కావాలని కొందరు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఈ కేసును ధర్మాసనం డిస్మిస్ చేసినందుకు తాను సంతోషిస్తున్నానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు సంచలన ఘటన జరిగింది. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న ఓ లాయర్ ఏకంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి ప్రయత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు చూడగా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తోటి లాయర్లు అడ్డుకున్నారు. ఈ ఘటనపై గవాయ్ స్పందిస్తూ ఇలాంటి దాడులు తనను ఏమీ చేయలేవని, మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించాలని కోరారు. ఇక సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలనే విషయంలో మావోయిస్టు పార్టీలో ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పేరుతో రాసిన లేఖ సెన్సేషన్గా మారింది. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చూశామని, ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తుందని హైడ్రాను హైకోర్టు ప్రత్యేకంగా అభినందించింది. అభివృద్ధి చెందిన చెరువులే ఇందుకు సాక్ష్యమని పేర్కొంటూ బతుకమ్మ కుంట, మల్కన్ చెరువు మారిన తీరును చూస్తే ముచ్చటేస్తుందని తెలిపింది. అయితే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎవరివైనా ఇంటి స్థలాలు, భూములుంటే టీడీఆర్ కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం ఈ దిశగా సరైన విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది. ఇక సంక్షేమ బడుల్లో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు, కడుపుకు అన్నం పెట్టలేని దిక్కుమాలిన పాలన సీఎం చంద్రబాబుదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి 2 విద్యార్థులు మరణించిన ఘటనపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని, అలాగే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. జనసేన సిద్ధాంతాలు, విలువలను జస్టిస్ వి గోపాలగౌడ గౌరవించారని, అందుకే తాము చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భూసేకరణ చట్టంపై, నల్లమల యురేనియం తవ్వకాలపై ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలంగా మారిందని అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జస్టిస్ గోపాలగౌడ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, జస్టిస్ గోపాలగౌడ అంటే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదని, పాలకుల్లో తప్పులపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గలం ఎత్తున్న ఒక నిత్య పోరాట యోధుడని కొనియాడారు. ఇక పాత బస్తీలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన అమ్మాయికి రోగం నయం చేశాడని నమ్మితే ఆ యువతి తల్లిదండ్రులకి ఓ బాబా ఊహించని షాక్ ఇచ్చాడు. నకిలీ వైద్యం పేరుతో తరచుగా ఇంటికి వస్తూ వారి అమ్మాయితో మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పాత బస్తీలో జరగగా దీనిపై అమ్మాయి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఇష్ట ప్రకారమే బాబాను పెళ్లి చేసుకున్నానని, తానిప్పుడు మేజర్ అని చెప్పడం గమనార్హం. ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి రెండో పెళ్లికి రెడీ అవడం మరో విడ్డూరం. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం కూడా భారీగా రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దసరాకు సొంత ఊర్లకు వెళ్లిన వారు ఆదివారం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడంతో 2 రోజులుగా వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్లో మందు తాగి వాహనాలు నడిపే మందుబాబులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ నేపథ్యంలో నేడు వైద్య శాస్త్రంలో 2 అమెరికన్లకు, ఒక జపాన్ శాస్త్రవేత్తకు పురస్కారాలు ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు వివిధ విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించనున్నారు ఆ నిర్వాహకులు. మరోవైపు బంగారం ధరలు మెరుపు వేగంతో దూసుకు వెళ్తున్నాయి. గత వారం 10 రోజులుగా శరవేగంగా పెరుగుతున్న గోల్డ్ ధరలు నేడు మరింత పెరిగాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు 1,20,920 రూపాయలకు చేరింది. అలాగే కిలో వెండి ధర 1,66,000కు చేరింది.
అయితే అమెరికా షట్ డౌన్ అవడంతో బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారట కొనుగోలుదారులు. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్కు ఈసీ సమరశంఖాన్ని ఊదింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపింది. ఆ రోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ 24 వరకు ఉంటుందని తెలిపింది. నవంబర్ 11న ఎన్నికలు నిర్వహించి నవంబర్ 14న ఫలితాలు విడుదల చేస్తామని ఈసీ ప్రకటించింది. సో ఇవండి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్.